మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళలు తయారు చేసిన వాటిని అమ్ముకునే విధంగా వారి వ్యాపారానికి మరింత ప్రచారాన్ని కల్పిస్తూ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం నందు మెప్మా మహిళలతో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రతి మహిళా వ్యాపారవేత్త కావాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, అలాగే వారికి అర్బన్ ఏరియాలో మెప్మా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ పథకాలు అందించడం ద్వారా వారి అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొని మెప్మా మహిళలను అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ రావురి కృష్ణ, రామలింగేశ్వరరావు, రామచంద్రరాజు, రామ్ కుమార్, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, ఇతర ముఖ్య నాయకులు, మెప్మా టీఎంసీ నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను పలువురు శాలువాతో సత్కరించారు. నూతనంగా విధుల్లోకి చేరిన మేనేజర్ మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ పై పోలవర్షం కురిపించారు. మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ లో మెప్మా ప్రోగ్రామ్ ని మరి గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా ఇది కండక్ట్ చేస్తా ఉంది. మరి ఇక్కడ చూస్తే జంగారెడ్డిగూడెం ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే మరి 1000 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ కి 10 మంది చొప్పున ఉన్నారు. అంటే టోటల్ గా 10,000 మంది ఈ మెప్మా ద్వారా సెల్ఫ్ సస్టైనబిలిటీ వాళ్ళు సస్టైన్ అవడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ సొంతగా చేసుకొని మరి వారికి ఫినాన్షియల్ స్టెబిలిటీ రావడానికి మరి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రాసెస్ లో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ గా చేయాలని చెప్పి 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ చేయాలని చెప్పి మరి టార్గెట్స్ లో పెట్టడం జరిగింది. మరి ఈ విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ప్రోడక్ట్స్ చూస్తే కూడా చాలా బాగున్నాయి. ఆర్గానిక్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ఉన్నాయి, అట్లాగే మంచి హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి. అందరూ కూడా తప్పకుండా ఈ మెప్మా లాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రోడక్ట్స్ కొనుక్కొని మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన డిపార్ట్మెంట్ వారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి ఆహ్వానించారు. ఆరోగ్య కేంద్రానికి రిబ్బన్ కట్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్ తదితరులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. ఆరోగ్య కేంద్రంలో గదులను, పరికరాలను పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, నర్సులు, ఆశా వర్కర్లతో కాసేపు మాట్లాడారు. అయ్యప్ప టౌన్షిప్ నందు సీసీ రహదారులు నిర్మించాలని సీతారాంబాబు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో మరి పేరంపేట రోడ్డు ఇక్కడ యూపీహెచ్సిని మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క యూపీహెచ్సి వచ్చేసి మరి 6 సచివాలయకి ఇది కనెక్టెడ్గా ఉంది. అంటే దాదాపు 20,000 మంది ఈ యొక్క యూపీహెచ్సి సేవల్ని వీరు అందుకోవచ్చు. అలాగే మరి ఒక సేఫ్టీ కోసం, ప్రొటెక్షన్ కోసం కాంపౌండ్ మరి ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది. అది కూడా కొన్ని వారాల్లో ఫినిష్ అవుతుంది. సో తద్వారా మరి ప్రజలకి మెరుగైన వైద్యం, అలాగే అందుబాటులో డాక్టర్స్ ఉండేలాగా ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ పనిచేసే మరి డాక్టర్స్ కానివ్వండి, అలాగే నర్సెస్ కానివ్వండి, ఇంకా వేరే స్టాఫ్ కూడా మరి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి మెరుగైన వైద్య సౌకర్యాలను అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మరి సపోర్ట్ చేస్తున్నటువంటి కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో సూర్య కళాశాల రహదారిలో ఖాళీ మైదానంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఎస్ఆర్కే ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. అమల్ రాజు, లాగు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. మొదటి బహుమతి 50,000 రూపాయలను చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ, టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ 30,000 రూపాయలు, డాక్టర్ రవిశంకర్ తృతీయ బహుమతిగా 20,000 రూపాయలు, 4వ బహుమతిగా 10,000 రూపాయలను సీనియర్ నాయకురాలు, పూర్వ వార్డు మెంబర్ మార్సెట్టి బాలచిట్టమ్మ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జర్నలిస్టులు లెనిన్, కలపాల చందు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన సాయి స్ఫూర్తి, మమతా తదితర హాస్పిటల్స్ కు చెందిన యాజమాన్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు స్వాగతం పలికారు. నేషనల్ లెవెల్ ప్లేయర్స్ కూడా, సో అందరూ కూడా చాలా స్పోర్టివ్ గా ముందుకెళ్ళాలని చెప్పి అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. పక్కన క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, అలాగే వాలీబాల్ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఫిట్నెస్ కి, అలాగే ఒక టీం వర్క్ కి, కలెక్టివ్ గా
ఆడి మరి ఎవరైతే మరి అన్ని రకాలుగా మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయాలని చేస్తున్న మేనేజ్మెంట్ కి